UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. 613 ఆజ్ఞలు అనేటువంటి పదప్రయోగం చేశాను. 613 ఆజ్ఞలు పదప్రయోగం చేశాను. 613 ఆజ్ఞలు చెప్పింది దేవుడు. 613 ఆజ్ఞల్లో 612 ఆజ్ఞలు నెరవేర్చి ఒక్క ఆజ్ఞను అతిక్రమించామనుకో, ఆ ఒక్క ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? 613 ఆజ్ఞలు ఇచ్చింది దేవుడే. 613 ఆజ్ఞలో నేను 612 ఆజ్ఞలు నెరవేర్చాను. ఆ ఒక్కదాన్ని ఒక్క ఆజ్ఞ ఏంటిది? వినండి. ఒక్క ఆజ్ఞ ఏంటి? ఏం అడుగుతున్నా, మీరు అడుగుతున్న 613 ఆజ్ఞల్లో 612 ఆజ్ఞలు నేను నెరవేర్చాను. 613 ఆజ్ఞలు నేను నెరవేర్చేది ఏంటో మీరు చెప్పండి. అలా ఇక్కడ నేను అడుగుతున్నాను బ్రదర్, 613వ ఆజ్ఞ నేను నెరవేర్చనిది ఏంటో మీ నోటి ద్వారా నాకు చెప్పండి. ఇప్పుడు మొట్టమొదటి మీరు 612 నెరవేర్చలే కాబట్టి 613 ఏంటన్నది మీరు నాకు చెప్పండి. మీకు పాయింట్ లో ఒకటి ఉంటది కదా, ఇక్కడ మీ ఉద్దేశం ఒకటి ఉంటది. 613 మీరు నెరవేర్చినప్పుడు ఆ ఒకటేంటో నేను చెప్పగలుగుతాను, అర్థమైపోతాయి. ఏ ఉద్దేశంతో అన్నారు మరి 613? బైబిల్లో రాయబడ్డాయి బ్రదర్. బైబిల్లో ధర్మశాస్త్రం అంటే 613 ఆజ్ఞలు. మీరు అల్టిమేట్ గా మీ ఏంటో నేను చెప్పనా, దేవుణ్ణి ఆరాధించడం దగ్గరికే వస్తారు. లేదు నేను అక్కడికే వస్తున్నా. అక్కడికే వస్తారు, నాకు తెలుసు. నేను తెలిసేంటి, నేను ప్రారంభించి అదే చెప్తున్నా కదా, దేవుడు బయట మంచి అన్న సాధ్యం కాదు. 612 మనం నెరవేర్చి ఒక్కటి నెరవేర్చకపోయినా దాన్ని ఇచ్చింది కూడా దేవుడే కాబట్టి ఆయన మాటనే మనం అతిక్రమించింది. కాబట్టి దేవునికి బయట మంచిగా ఉండడం అన్న సాధ్యం కాదు అనేది నేను మీకు చెప్తున్నాను. ఎలాగైతే 2 కాళ్ళు లేనివాడు రన్నింగ్ రేసులో పాల్గొనలేడో, పరిగెత్తలేడో, అలాగే దేవుణ్ణి కాదని మంచి చేయడం అంటే సాధ్యం కాదు. మీరు చెప్పారు మీ బర్త్డేకి గాంధీ హాస్పిటల్లో ఏదో అన్నదాన కార్యక్రమం చేసామని. సంవత్సరానికి ఒకసారి అన్నదాన కార్యక్రమం చేశారు. మరి మిగిలినటువంటి సంవత్సరం అంతా ఏమేం చేస్తున్నారు అన్నది అది మీకే తెలియాలి కదా. అప్పుడు 4,000 రూపాయలు దర్శనం, మా ఊళ్ళో 400, 40 రూపాయలు, 4 రూపాయలు అడుక్కునే వాళ్ళకి శక్తి. మీరు ఇలా చేసింది మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతుంది ఏంటంటే పబ్లిక్ లైఫ్ లో కాకుండా ప్రైవేట్ లైఫ్ లో ఇంకేం చేస్తున్నారు మీరు అన్నది మీకు తెలుసు కదా. తెలుసు కదా. కాబట్టి అక్కడ 4,000 రూపాయలు భోజనం అన్నది ప్రైవేట్ లైఫ్ లో చేస్తున్నటువంటి ఈ దారుణాలన్నింటినీ, అంటే మన పాపాలన్నింటినీ కొట్టివేయవు కదా. కాబట్టి ఒకరి మంచి చేశాను అన్నది ఓకే, వెరీ గుడ్. అదే సమయంలో మన ప్రైవేట్ లైఫ్ లో మనం చేస్తున్నది ఏంటి? ఇవన్నీ పాపాలే కదా. కాబట్టి ఆ 4,000 రూపాయల భోజనం అన్నది ఈ పాపాలను కొట్టివేయలేదు. పాపాలంటే ఇప్పుడు ఒకరిని కొడితేనో, అన్యాయంగా తిడితేనో, అని చంపితేనో, ఒక అమ్మాయిని రేపు చేస్తేనో, లేకపోతే ఎవరి మీద చాడీలు చేస్తేనో, నేను మోసం చేస్తానో, ఇవన్నీ పాపాల కింద కౌంట్ చేసుకోవచ్చు మనం. డెఫినెట్లీ ఓకే, చేసుకోవచ్చా? ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను కదా, మంచి అన్నది సబ్జెక్టివ్ కాదు ఆబ్జెక్టివ్ అని చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పింది సబ్జెక్టివ్. పాపం అంటే ఏంటో చెప్తాను వినండి. అంటే పాపం అంటే మీరు చెప్తున్న ఆబ్జెక్టివ్ చెప్తాను. పాపం అంటే ఏంటో మీకు తెలియదు. ఇప్పుడు నేను పాపం అంటే ఏంటో చెప్పండి. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆజ్ఞ అంటే మనల్ని పుట్టించిన దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించడం పాపం. బైబిల్లో చెప్పబడినటువంటి మాటలు ఏంటంటే 2 ఆజ్ఞలు ప్రధానంగా. మొత్తం 613 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా మార్చాలి అంటే యేసు ప్రభు 2 ఆజ్ఞలుగా మార్చాడు. 613 2 చేశాడు. 2 చేసి 2 చెప్పాడు. 2 అంటే సింప్లిఫై చేసి 2 చెప్పేశాడు. అంటే మొత్తం ఎసెన్స్ అది. ఎసెన్స్ అది. నంబర్ 1 ఏంటంటే నీ దేవుడైన ప్రభువుని, అంటే మన సృష్టికర్తని, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలముతోను ప్రేమించాలి. మొదటిది ఏంటి? మొదటిది మనల్ని పుట్టించిన దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించాలి. ఆరాధించడం కాదు, విశ్వాసం ఉంచడం కాదు, నమ్మకం ఉంచడం కాదు, పూజించడం కాదు, ప్రేమించాలి. ఆయన్ని, దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో కంప్లీట్ గా ప్రేమించాలి. నంబర్ 2, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. ఇప్పుడు ఈ 2 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆజ్ఞను అతిక్రమించడం పాపం అని చెప్పాను. మొదటి ఆజ్ఞ ఏంటి? మన దేవుణ్ణి, మన సృష్టికర్త ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. ఇప్పుడు మీరేమన్నారు అంటే పాపం అంటే ఒకరిని కొడితేనో, లేకపోతే ఏమైనా మానభంగం చేస్తేనో, ఎవరికైనా తిడితేనో, ఈ పాపం వినండి అని మీరు అన్నారు కదా. ఇవి ఎక్కడికి వస్తాయంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనే ఆజ్ఞ కిందకు వస్తాయి. ఇప్పుడు కొట్టినప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించట్లేదు. ఎవరినో అత్యాచారం చేసినప్పుడు నా పొరుగు అని నేను ప్రేమించట్లేదు. మోసం చేసేప్పుడు నా పొరుగు అని ప్రేమించట్లేదు. 2వ ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఈ 2వ ఆజ్ఞను అతిక్రమించిన దాన్ని పాపాలుగా మీరు పరిగణలో తీసుకున్నారు. దీనికంటే పైన ఉన్నది ఏంటంటే నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించాలి. ఇది ఈ ఆజ్ఞను అతిక్రమించిన పాపం.
ఈ ఆజ్ఞ అతిక్రమించా పాపం, ఈ ఆజ్ఞ అతిక్రమించా పాపం. Okay. ఇది ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే దేవుని ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఏంటంటే మానవుని ప్రేమించాలి మనలాగా. ఇక్కడ పాపం అంటే మీరు ఏమనుకున్నారంటే మానవుని ప్రేమించకపోవడమే పాపం అని మీరు అనుకుంటున్నారు. ప్రధానమైన పాపం ఏంటంటే ప్రధానమైన ఆజ్ఞను అతిక్రమించాలి, ప్రధానమైన పాపం. ప్రధానమైన పాపం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించకపోవడం పాపం. ఇప్పుడు మా ప్రైవేట్ లైఫ్ లో నేను అదే చెప్పాను కదా, ప్రైవేట్ లైఫ్ లో ఏం చేస్తామో నాకు తెలియదు కదా అని చెప్పాను కదా. ప్రైవేట్ లైఫ్ లో తాగడమో, తిరగడమో, లేకపోతే బూతులు మాట్లాడడమో, లేకపోతే మనసులో కోపం పెట్టుకోవడమో, అసూయ పెట్టుకోవడం, లేకపోతే మోహం పెట్టుకోవడమో, ఇలా ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ లైఫ్ లో మనం ఇలా బిహేవ్ చేస్తున్నాం అంటే మనం దేవుని ప్రేమించట్లేదు అని అర్థం. మన ప్రైవేట్ లైఫ్ లో మనం ఇలా బతుకుతున్నామంటే మనం దేవుని ప్రేమించట్లేదు అని అర్థం. దేవుని ప్రేమించమని చెప్పింది మొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. ఆ ప్రధానమైన ఆజ్ఞ అతిక్రమించి రెండవ ఆజ్ఞ దగ్గరకు వచ్చి నేను కొట్టట్లేదుగా తిట్టట్లేదుగా అన్నా, ఇది రెండవ ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞ అతిక్రమం పాపం. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమించాలన్న ఆజ్ఞ ప్రకారం మీరు పాపులా నీతిమంతులా? అసలు అది రైటేనా నేను అడుగుతున్నా. రైటర్ అని పక్కన పెడితే రైటర్ అని ఇట్లా పక్కన పెడతాం. ఇప్పుడు నేను అడిగిన నేను ఏం అడుగుతున్నా, ఒకటే పాయింట్ అడుగుతున్నా. మీరు చెప్పిన దాని ప్రకారం దేవుడు రెండుగా విభజించిండు. అందులో పుణ్యం, మంచి, చెడు, సాయం, ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. అది సెకండ్ది. మొదటిది ఏంటంటే దేవుణ్ణి పూర్తిగా సంపూర్ణంగా ప్రేమించడం మొదటిది. ఇప్పుడు మీరు ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. మీకు పెళ్ళయిందా? అయింది. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మీ కొడుకు ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ప్రేమించట్లేదు, ఎక్కువ మీ పైన ఇష్టం చూపించట్లేదు, ఏదో సాధించాలా, ఏదో పొందాలా, జీతాలు ఏదో చేయాలని పరుగు తీస్తుండు. ఇప్పుడు మీ కొడుకును మీరు శిక్షిస్తారా? ఖచ్చితంగా శిక్షిస్తాను. కేవలం నీ మీద ప్రేమ చూపెట్టనందుకు ఖచ్చితంగా శిక్షిస్తాను. ఇది పాపమో మంచా? చెప్తాను. కన్న కొడుకును వాడికి ఒక ప్రత్యేకమైన జీవితం ఉంటది. అవును. ఇప్పుడు మీ నాన్న హిందువుగా పుట్టిండు, మీ నాన్నకు ఒక లైఫ్ ఉంది. మీ నాన్నను కాదని మీరు ఈ క్రైస్తవంలో చేరి మీరు బాప్తిజం తీసుకొని మీ లైఫ్ ను మీరు లీడ్ చేస్తుని మీరు నమ్మిందే నిజమని మీరు భావించినప్పుడు మీ నాన్న మిమ్మల్ని శిక్షించలేదు, మీ నాన్న మిమ్మల్ని దండించలేదు, మీ నాన్నకు ఆ హక్కు లేదన్నట్టు మీరు భావించలేదు. ఎందుకంటే నేనే రైట్ అని మీరు నమ్మినప్పుడు మీ కొడుకు కూడా మీ పైన ప్రేమ చూపకుండా ఒక ప్రత్యేకమైన జీవితం చూసుకోవడం కూడా రైట్ అవుద్ది కదా. ఓకే, ఇక్కడ మీరు రెండు విరుద్ధమైన విషయాలు ముడిపెట్టారు. రెండు విరుద్ధమైన విషయాలు ముడిపెట్టారు. ఒకటేంటంటే నాన్న కొడుకు సంబంధాన్ని తీసుకున్నారు. కొడుకు నాన్న మల్లెపూలు తీసుకోవచ్చు కానీ నేను నాన్న కొడుకు తీసుకుంటే అన్యాయమా? అది ఆ సందర్భం వేరు. ఇక్కడ ఏంటంటే నాన్న కొడుకు సందర్భాన్ని ముడిపెట్టారు. నా కొడుకు వాడు చనిపోయేంత వరకు నాకు లోబడాల్సి ఉంది. ఎందుకంటే నేను వాడికి జన్మనిచ్చాను కాబట్టి భౌతికంగా నేను జన్మనిచ్చాను. నేను పూర్తిగా మాట్లాడితే మీకు విషయం తేడా. నా కొడుకు చనిపోయేంత వరకు కూడా నాకు లోబడాల్సింది, ఎందుకంటే నేను వాడి జన్మనిచ్చాను కాబట్టి. అయితే ఏ విషయంలో లోబడాలి, ఎంతవరకు లోబడాలి అనేది ఉంటది. ఇప్పుడు నేను నా కొడుకుని ఏమంటారు, వాడిని చదువుకోవద్దనో, లేకపోతే వాడిని హత్యలు చేయమనో, లేకపోతే దోపిడీలు చేయమనో, ఈ విధానంలో వాడిని ప్రోత్సహిస్తున్నాను అనుకో, వాడు నాకు లోబడాల్సిన అక్కర్లేదు. నేను వాడికి మంచి చెబుతున్నాను అనుకో, అప్పుడు నాకు లోబడాలి. నేను ఫాదర్నని నేను చెప్తున్న ప్రతి దానికి, అంటే చెడు మంచి అని ఆలోచించుకుని లోపడాల్సిన అక్కర్లేదు. మీకు మించిన మంచి ఇంకొకరు చెప్తారు, వాళ్ళని కూడా నన్ను పూర్తి అయిపోతే మీ దగ్గర మీరు అడిగినా నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఎంతవరకు నేను వాడికి మంచి చెబుతానో, ఫాదర్ గా నేను క్వాలిఫై అయ్యేటట్టుగా నేను చెబుతానో అంతవరకు వాడు లోబడాలి. నేను ఫాదర్ని, వాడి కొడుకు వాడి క్షేమాన్ని కోరుకోవడం నా తండ్రి లక్షణం. కాబట్టి ఫాదర్ గా నేను క్వాలిఫై అయ్యేంత వరకు నేను ఏం చెబుతానో వాడు లోబడచ్చు. కానీ నేను దాటిపోయే దాన్ని దొంగతనాలు, వ్యభిచారాలు, మోసాలు నేర్పిస్తాను, వాడు నాకు లోబడాల్సిన అక్కర్లేదు. అంతేనా? అలాగే ఇది మొదటి దానికి నేను చెప్పేటువంటి సమాధానం. ఇక రెండవది ఏమన్నారు అంటే, మా నాన్న మతం, మా నాన్న నమ్మినటువంటి దేవులుగా, మా నాన్న సిద్ధాంతం కానీ, ఇప్పుడు నేను వేసుకొని నమ్ముకొని ఇటు వచ్చాను కదా, దీనికి చెబుతున్నాను. మా నాన్న కానీ, వాళ్ళ నాన్న కానీ, ఇంకొకరు కానీ ఎవరైనా సరే, నేను ముందే చెప్పాను కదా, తండ్రిగా అర్హత ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పినప్పుడే బిడ్డ లోబడతాడు. ఆ తండ్రిగా బిడ్డను నాశనం చేసేటువంటి స్థితిలోకి వచ్చాడనుకో, నేను తండ్రి కదా అనే ఉద్దేశంతో, అప్పుడు లోబడాల్సిన అక్కర్లే. ఇప్పుడు మా నాన్న నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది నిజమైతే నేను కూడా లోబడతాను. నాకంటూ వయసు వచ్చిన తర్వాత మా నాన్నే కదా నన్ను చదివిపించాడు, నా చదువు చెప్పించింది, బుద్ధి నేర్పించింది మా నాన్నే. ఆ చదువుతో ఆలోచించినప్పుడు మా నాన్న నమ్మినటువంటి సిద్ధాంతం అన్నది
తప్పు, మా నాన్న నమ్మినటువంటి దేవుళ్ళు గ్రంథాలు తప్పు అని నాకు అర్థమైంది, చదువుకున్నాను కాబట్టి. కొడుకు అట్లే చేస్తే ఏంటి మా నాన్న నమ్మిందంత తప్పు, మా నాన్న ఇచ్చిన జీవితం వల్ల, మా నాన్న చేర్పించిన మంచి స్కూల్ వల్ల, ఏదో సెయింట్ మేరీస్ ఏదో ఒక స్కూల్లో చేర్పించడం వల్ల నేను జ్ఞానాన్ని పొందినా, నా వ్యక్తిగత జీవితాన్ని జ్ఞానాన్ని నేను బయట నుంచి పొందినా, మా నాన్నది తప్పని ఇప్పుడు మీ కొడుకు భావించిండు అనుకో, అప్పుడు మీ కొడుకు రైటా రాంగా? ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారు జస్ట్ అడుగుతున్నా, మీ కొడుకు రైటా రాంగా? నేను చెప్తున్నాను, మీరు ఎలా కూర్చున్నారు, నేను ఎలా కూర్చున్నాను అలాగే కూర్చోబెడతాను. చెప్పు, నాలో నేను నమ్మినటువంటి దాంట్లో ఏం తప్పు ఉందో చెప్పని కూర్చోబెడతాను. ఒకవేళ ఆ రోజు కనుక నేను వాడికి సమాధానం చెప్పలేకపోతే ఖచ్చితంగా నేను అంగీకరిస్తాను, శభాషాన్ని భుజం తడతాను. అటువంటి అంగీకరిస్తారు ఖచ్చితంగా. ఫైన్ అండి. సరే, ఇప్పుడు మనం ఒక విషయాన్ని అసలు మొదట్లోనే నేను అడుగుదాం అనుకున్నా, అదంతా కూడా డివేట్ అయిపోయింది. మీరు చెప్పిరు అంటే యేసుక్రీస్తు ఉన్నాడు అన్నదానికి ఆనవాళ్ళు ఉన్నాయి, బీసీ నుంచి వెళ్ళి కావచ్చు ఇప్పటి వరకు కావచ్చు అవన్నీ చెప్పిండ్రు కదా. మరి అట్లనే ఇప్పుడు మీరు ఎట్లయితే యేసు ప్రభు పాపులను రక్షించడానికి, వాళ్ళకు మంచి జీవితాన్ని ఇవ్వడానికో వాళ్ళకి ఏదో కల్పించడానికి వచ్చిన జీవితాన్ని అన్నట్టు చెప్పారు కదా, అట్లనే హిందూ ఈ సనాతన ధర్మంలో ఈ భారతదేశంలో కూడా ప్రజలని మంచిగా నడిపించడానికి, రావణాసురుడు వంటి కొందరు రాక్షసుల నుంచి వెళ్ళి ప్రజలను కాపాడడానికి విష్ణుమూర్తి అవతారం నుండి శ్రీరాముడిగా మానవుడిగా జన్మించుండు దేవుడు అని చెప్పేసి వాళ్ళు కూడా బిలీవ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళది తప్పెట్లా అవుతుంది? మరి మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది, వాళ్ళు కూడా బిలీవ్ చేస్తారు అని మీరు అన్నారు. నేను ప్రారంభంలో చెప్పాను యేసు ప్రభు నమ్మకం కాదు, ఆయన నిజం అని చెప్పాను. వాళ్ళకు కూడా అది నిజమే, అంటే నా భాషలో బిలీవ్ చేస్తారని చెప్పినా కానీ వాళ్ళకు దేవుడు ఒక నమ్మకం, దేవుడు వాళ్ళకు ఒక నిజం. శ్రీరాముడి ఆనవాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న కట్టడాలు కావచ్చు, వాళ్ళకు మీరు ఎట్లయితే గ్రంథాలు అని చెప్పారు, వాళ్ళకు గ్రంథాలు చారిత్ర అంతా కూడా వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని మా దేవుడు నిజమని వాళ్ళు చెప్తారు. నాకు తెలిసి చరిత్ర ఏమి లేదు, పురాణాలు ఉన్నాయి. చరిత్ర ఏం లేదు, నేను చదువుకున్నాను కదా, చరిత్ర ఏం లేదు, పురాణాలు ఉన్నాయి. ఆ పురాణాలకు సంబంధించిన కట్టడాలు ఉండొచ్చు. ఇప్పుడు మీరు కూడా కట్టొచ్చు, డబ్బు ఉంటే ఎవరైనా కట్టొచ్చు. కట్టడాలు అనేటివి చరిత్రను ప్రూవ్ చేసేటివి ఏం కాదు, అవి కట్టడాలు ఎవరైనా కట్టొచ్చు. చరిత్ర ఉందని నాకైతే తెలియదు, నేను చదువుకున్న దాంట్లో ఎక్కడ చరిత్రగా ఎక్కడ రాలేదు. మిథాలజీ పురాణాలుగా వచ్చాయి, ఇతిహాసాలుగా కావ్యాలుగా ఇలా నేను చదువుకున్నాను తప్ప అవి చరిత్ర అని నేను ఎప్పుడు చదవలేదు. అలాంటి ఫ్యాక్ట్స్ కూడా, అలాంటి ఆధారాలు కూడా ఎక్కడ లేవు. ఉదాహరణకి మీరు తీసుకున్నటువంటి అదేదో రామాయణం అన్నారు కదా, రాముడు అని అన్నారు కదా, మరి అలాంటి వానర జాతి అనేది లేదని ఈ మధ్య మాట్లాడుతుంటే నేను విన్నాను. మరి అలాంటిది ఉందేమో మరి మీరు చెప్పాలి. పోయినసారి మహేంద్ర అన్న సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడుతూ ఉన్నప్పుడు మహేంద్ర అన్న చెప్పాడు రావణాసురుడి తల బయటపడింది అని అన్నాడు. ఎక్కడో శ్రీలంకలో ఎక్కడో బయటపడింది అంటే నేను అడిగాను, ఇంతకు ఒకటే తల బయటపడిందా లేకపోతే 10 బయటపడ్డాయని అడిగాను నేను. దానికి అన్న నవ్వి ఊరుకున్నాడు కదా, సమాధానం చెప్పలేదు నాకు తెలియదు. అంటే రావణాసురుడి తల బయటపడింది అనేటట్టుగా అన్నాడు. నేను అడిగాను 10 బయటపడ్డాయి, ఒకటే బయటపడిందా అని. మరి 10 బయటపడుతున్నాయో ఒకటే బయటపడుతుందా? కాబట్టి నేను ఏమంటున్నాను అంటే, మీరు ఎవరైతే అన్నారో అవి మిథాలజీగా, పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలుగా నేను చదువుకున్నాను తప్ప నా పాఠ్య పుస్తకాల్లో అవి చరిత్ర అని నేను ఎక్కడ చదవలేదు. అవి చరిత్ర అని నేను నమ్మట్లేదు, అవి నేను చదవలేదు కూడా. పురాణాలుగా నేను చూశాను. నేను ఇక్కడ భారతదేశంలో పురాణం ఎలాగ ఉందో గ్రీక్ మిథాలజీ ఉంది, రోమన్ మిథాలజీ ఉంది, బాబిలోనియన్, ఈజిప్టియన్, ప్రతి దేశానికి ఆ కల్చర్ సంబంధించి మిథాలజీ కోకొల్లలుగా ఉన్నాయి. నేను మిథాలజీని పరిగణించేవాడిని కాదు, నాకు చరిత్ర కావాలి. దానికి నేను స్టార్టింగ్లో చెప్పాను BC AD యేసు ప్రభు చారిత్రాత్మకమైనటువంటి దేవుడు అని నేను చెప్పడం జరిగింది. ఈ పురాణాలను బట్టి నేను ఆలోచన మార్చుకునే వ్యక్తిని కాదు. పురాణాలు ఏముంది, ఎవరైనా పుట్టించవచ్చు. అంటే అట్లీస్ట్ దేవుడికి సంబంధించిన ఆనవాళ్ళు అన్నీ ఉన్నాయి. వీళ్ళు దేవుని నిజము నమ్మకం అని భావించడానికి వాళ్ళకి అదొక అర్థం ఉంది. ఇక్కడ మా దేవుడు ఆనవాళ్ళు ఉన్నాయని ఇక్కడ ఈ భారతదేశంలోని హిందువులకు అదొకటి ఉంది. అవి లేవని కదా నేను చెప్పాను ఇంతవరకు, అవి లేవని కదా ఇంతవరకు. వచ్చినాయి మరి విగ్రహాలు వాళ్ళని అడగాలి, నాకేం తెలుసు అవన్నీ. లేవని మీరంటే అడిగితే నేను చెప్తాను కానీ వాళ్ళ దేవుళ్ళు ఎలా వచ్చారు నాకెలా తెలుసు? నేను చెప్పాను కదా, పురాణాల్లో ఉన్నటువంటి పాత్రని వాళ్ళు రూపాన్ని ఇచ్చుకున్నారు. సరే, వాళ్ళు రూపాన్ని ఇచ్చుకున్నారు. నేను అంటున్నా దేవుడు నిజమేనేమో, మరి అందుకే అవన్నీ ఈ విగ్రహాలు ఇవన్నీ పుట్టాయేమో. దేవుడు నిజం, దేవుడు నిజం, దేవుడు నిజం. ఆ దేవుడు ఈ విగ్రహం ఇద్దరు ఒకటి కాదు. దేవుడు నిజం, దేవుడు నిజం. కానీ ఈ విగ్రహాలు దేవుడు ఒకటి కాదు. దేవుడు నిజం. ఆ నిజమే నేను, నన్నే నమ్మండి, నన్నే కొలవండి అని యేసు ప్రభు వచ్చాడు. వెలిసాయేమో శ్రీరాముడి విగ్రహాలు, శ్రీరాముడి. నేను చెప్తున్నాను, ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? నేను కన్ఫ్యూజ్ అవ్వట్లే, నేను క్లారిటీగా ఉన్నా. దేవుడు ఉన్నాడు. సరే,
కానీ ఈ మానవులు పెట్టినటువంటి విగ్రహాలు మీరు భారతదేశంలో చూస్తున్న విగ్రహాలని భారతదేశంలో చూస్తున్నారు, మొత్తం ప్రపంచమంతా విగ్రహాలు ఉన్నాయి. నేను వీళ్ళ గురించి కదా మాట్లాడుతూ, మొత్తం ప్రపంచాలంతా విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు దేవుడు ఒకటి కాదు, దేవుడికి విగ్రహాల సంబంధమే లేదు. విగ్రహాలను పుట్టించింది మానవుడు. అది భారతదేశం కావచ్చు, ప్రపంచ దేశాలు కావచ్చు. కూడా ఒక సిలువే కదా, అది ఇక్కడ సిలువ, ఇక్కడ విగ్రహం. యేసు ప్రభు సిలువని నేను చెప్పాను, యేసు ప్రభు సిలువని నేను చెప్పాను. సిలువకి ఏలాడిండు పాపుల కోసం, వేలాడాడు అని అంటే నేను ముందు చెప్పాను, బైపాస్ సర్జరీ. అందరూ మరి మీ అందరూ మరి ఈ యొక్క చర్చిలలో ఆ సిలువను పెట్టి దాన్ని అక్కడికి వస్తాను. యేసు ప్రభు సిలువలో వేలాడాడు, ప్రాణం పెట్టాడు అంటే బైపాస్ సర్జరీ అని చెప్పాను నేను. పాపానికి ప్రాయచిత్తం జరిగింది అని చెప్పాను తప్ప సిలువను మొక్కమని గానీ సిలువ మీద యేసు బొమ్మను పెట్టమని మొక్కుతున్నారు కదా. నేను కూడా చర్చికి వెళ్ళాను. ఓకే, మీకు సరిగ్గా క్రిస్టియానిటీ గురించి తెలిసిన చర్చికి వెళ్ళాను. మీరు చర్చికి వెళ్ళుంటారు, కానీ క్రైస్తవం అంటే ఏంటి మీకు తెలిసి అవకాశం లేదు. ఎప్పుడు వెళ్ళుంటారు కదా. క్రైస్తవాన్ని 2 భాగాలు విడగొడతారు. క్రైస్తవ 2 భాగాలు ఒకటి ఏంటంటే క్యాథలిక్స్, 2 ప్రొటెస్టెంట్స్ అంటారు. క్యాథలిక్స్ అంటే ఎవరంటే విగ్రహారాధన చేసేవాళ్ళు, జస్ట్ లైక్ హిందువుల్లాగా. కాకపోతే వీళ్ళ చేత బైబుల్ ఉంటుంది అంతే. కాకపోతే వీళ్ళు పెట్టుకునేది మరియమ్మ బొమ్మనో యేసు బొమ్మనో పెట్టుకుంటారు, హిందువులాగా అంతే. కాకపోతే హిందువులు రాముడిని కృష్ణుని వాళ్ళని పూజిస్తారు, కానీ వీళ్ళు యేసు ప్రభుని మరియమ్మని బొమ్మలు పెడతారు, బైబుల్ పట్టుకుంటారు అంతే. అదే అంటున్నాను. వీళ్ళని క్రైస్తవులుగా బైబుల్ పరిగణించదు, బైబుల్ తీసి ఎవడు పరిగణించడు, వాళ్ళు పక్కన పెట్టేశాం. కల్ట్ అంటాం మేము వాళ్ళని. కల్ట్ అంటే దుర్బోధ, తప్పుడు శాఖ, చేదైన వేరు, కల్ట్ అని పిలుస్తాం దాన్ని. క్యాథలిక్స్ అంటారు వాళ్ళని. వాళ్ళని పక్కన పెట్టేశాం. మీరు చూసినటువంటి బొమ్మలు, మరియం బొమ్మలు, యేసు బొమ్మలన్నీ వాళ్ళకి సంబంధించాం. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆకాశం ముందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉండే నీళ్ళ ఎందు కానీ ఏ రూపాన్ని కానీ విగ్రహంగా చేసుకోకూడదు, దాన్ని సాగిలు పడకూడదు, నమస్కారం చేయకూడదు అని స్పష్టంగా దేవుడు ఆజ్ఞ జారీ చేసిన తర్వాత, ఏ రూపాన్ని చేసుకోకూడదు అని చెప్పిన తర్వాత మరలా యేసు బొమ్మ చేస్తాం, మరియం బొమ్మ చేస్తామంటే బైబిల్ని కాంట్రాడిక్ట్ చేసినట్టు కదా, వ్యతిరేకించినట్టు కదా. కాబట్టి వాళ్ళు క్రైస్తవులు కారు, విగ్రహారాధన చేస్తున్నటువంటి ఒక తెగ. కాబట్టి దురదృష్టం ఏంటంటే బైబిల్ పట్టుకున్నారు అంతే. ఓకేనా. ఎవడు మర్డర్ చేసి బైబిల్ పట్టుకున్నాడు అనుకో, వాడు క్రిస్టియన్ ఏం కాదు కదా. కాబట్టి అలాగే విగ్రహారాధన చేసేవాళ్ళు క్రైస్తవులు కారు. మీరు చెప్పారు కదా, మీ క్రైస్తవులు కూడా చేస్తున్నారంటే వాళ్ళు అసలు క్రైస్తవులుగా బైబిల్ అంగీకరిస్తారు. ఎందుకంటే బైబిల్లో చెప్పిన మాట విగ్రహారం చేయకూడదని. విగ్రహారం చేసేవాడు ఇంక బైబిల్ పట్టుకుంటే బైబిల్ వాడి సంబంధం ఏంటి? కాబట్టి వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవుడు ఎవడు విగ్రహారం చేయడు. అసలు యేసు ప్రభువుకు ఇప్పుడు వీళ్ళు ఏదైతే విగ్రహాల ద్వారా చూపిస్తుందో, లాంగ్ హెయిర్, ఇది అదేనా ఒరిజినల్ రూపం? మీరు చెప్పండి. ఈ కెమెరా వచ్చింది ఎప్పుడు? 1800లో వచ్చింది. కెమెరా వచ్చి 1800లో వచ్చింది. యేసు ప్రభు ఎప్పటోడు? 2000 సంవత్సరాల క్రితం వ్యక్తి. 2000 సంవత్సరాల క్రితం కెమెరా లేనప్పుడు ఆయన ఫోటో, ఆయన ముఖం ఎలా ఉంటుంది, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఎవడు చూశాడు? సో ఇదంతా ఫేక్ అంటే ఇప్పుడు ఇదంతా ఫేకే కదా. యేసు ప్రభు రూపంగా ఇప్పుడు ఏదైతే చలామణిలో ఉందో ఇది ఒరిజినల్ కాదు అని చెప్తున్నా. ఒరిజినల్ కాదు. యేసు ప్రభు అబద్ధం అని చెప్పట్లేదు. ఈ రూపం ఒరిజినల్ కాదు. కాదు కాదు మరి ఇప్పుడు వీళ్ళంతా చేసేదంతా ఉత్తదే. అయితే అసలు వాళ్ళు విగ్రహార్థం చేస్తుంటే వాళ్ళు క్రైస్తవులు కాదని చెప్పేశాను. ఇంకా మరి ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు ఇంత బోధిస్తారు, ఇంతమందికి వేరే వాళ్ళకి వీళ్ళకి ఎన్నో చెప్తారు కదా, అసలు వాళ్ళంతా దాకా ఓడేందుకు? మరి మీ దగ్గర ఇన్ని లోపాలు ఉన్నాయి, వీళ్ళని సరి చేసుకోవచ్చు కదా. అంటే మీరు నా ఛానల్ సరిగ్గా చూడలేదు అనుకుంటాను. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనే ఛానల్ ఒకటి ఉంది. వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అనే ఛానల్ ఉంది. వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అని. దాంట్లో ఎప్పుడు ఇదే పని నాకు. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అంటే నకిలీ వ్యక్తులని. వీళ్ళ మీద ఎప్పుడు మాట్లాడుతూ వీళ్ళు బైబుల్ చదువుతారు కదా, వీళ్ళు కూడా చదువుతారు. మరి బైబుల్లో ఇవన్నీ ఉంటాయి కదా. అవును. మరి ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఎట్లా ఉంటారు? వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. బైబుల్ చదివినప్పుడు అందరికి అర్థం కాదు. అది బైబుల్ అందరికి అర్థం కాదు. ఇప్పుడు బుక్ షాప్కి వెళ్ళి ఇంజనీరింగ్ సంబంధించిన పుస్తకాన్ని తీసుకున్నాను అనుకో, ఇంజనీరింగ్ పుస్తకాన్ని కొనుక్కున్నాను అనుకో, 900-1000 రూపాయలు కొనుక్కున్నాను అనుకోండి, కొనేసుకున్నా కదా నాకు అర్థం అయిపోతుంటే అర్థం కాదు అది. అలాగే బైబిల్ కూడా ఒక వ్యక్తి బోధించకపోతే అర్థం కాదు అది. అయితే చాలా మంది స్వార్థపరులు ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా మరియమ్మ బొమ్మ, యేసు బొమ్మ పెట్టి ఇది ఒక బిజినెస్. అలా చేస్తున్న వాళ్ళు నిజాన్ని ఎందుకు చెప్తారు? నిజాన్ని చెప్పరు, ఎందుకంటే అది బిజినెస్ కాబట్టి ఈ బైబిల్ కొనుక్కున్నంత మాత్రం చేత బైబిల్ అర్థం కాదు.
అలాంటి వారికి బోధించాలి. బోధించే వాళ్ళు చాలా మట్టుకు ఏంటంటే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి చాలా మట్టుకు వీళ్ళు నిజాన్ని చెప్పినటువంటి కారణం చేత అందరికి అర్థం కాదు. కనుకనే ఇప్పుడు నాలాంటి పాస్టులు అనేక మంది ముందుకు వచ్చి ఇది తప్పు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, సో అంటే ఇదంతా కూడా ఒక రకంగా డైరెక్ట్ మీరు చెప్తున్నారు డైరెక్ట్ కాంట్రడిక్షన్ టు ద బైబిల్ అంతే. ఓకే, అదంతా కూడా ఫ్రాడ్ కిందకి వెళ్ళిపోతుంది. క్యాథలిక్స్ చేస్తున్నటువంటిది, విగ్రహారం చేస్తున్నటువంటి క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్ళు బైబిల్ని కాంట్రడిక్ట్ చేస్తున్నారు, అంతే కాదు. ఓకే సరే, అంటే నేను అవును ఒక విషయం అడగాలి. బైబిల్లో మూవీస్ చూడకూడదు, సినిమాలకు సంబంధించి ఆ చిత్రాలు అవన్నీ చూడకూడదు అని ఉంటుందా? మూవీ అన్నది ఈ మధ్య వచ్చినటువంటి పదం. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు అని రాయబడ్డాయి. అల్లరితో కూడిన ఆటపాటలు, అందులోకి సినిమా వస్తుంది కదా. వస్తుంది డెఫినెట్లీ. సో ఆ రకంగా కన్వర్ట్ చేసుకొని మూవీస్ చూడకూడదు అనేది బైబిల్లో ఉంది. అసలు బైబిల్ దాకా కూడా అక్కర్లేదు, ఏముందని చూడాలి మూవీస్లో? మూవీ చూడడం తప్పు, నేను అడుగుతున్నాను. నేను చెప్తాను మూవీస్ చూడడం తప్పు అంటే ఏముందని చూడాలి అంటున్నా. ఏముందని చూడాలి, ఏమి నేర్చుకోవాలి? మస్తు మంచి నేర్పిస్తారు కదా. ఒక ఉదాహరణ చెప్పండి. అమ్మతోటి ప్రేమ ఎట్లా ఉండాలో కొడుకు చూపిస్తాడు, అమ్మతోటి ప్రేమ ఎట్లా ఉండాలో చూపిస్తారు, నాన్నతోటి ఎట్లా ఉండాలో చూపిస్తారు, 10 మందికి అన్నం ఎట్లా పెట్టాలో చూపిస్తారు. మొన్న భరత్ అనే నేనైతే సినిమా వచ్చింది, ఒక ముఖ్యమంత్రి అంటాడు ఎంత నిజాయితీగా ఉండాలి ఈ వ్యవస్థలో, ఇప్పుడు ఎట్లా ఉంది రాజకీయం అని చూపిస్తారు. అప్పుడు లీడర్ సినిమా తీస్తారు, అందులో ఉంటది. మీరు ఒక లైన్ లో చెప్పేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి ఆ మూవీ పేరు నాకు అక్కర్లేదు, ఏ మూవీ అయినా సరే ఇది 10 మందికి అన్నం పెట్టాలని మూవీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో హీరోయిన్ ఉంటది కదా, ఉంటది. ఎలాంటి బట్టలు వేసుకుంటది? అన్ని సినిమాలలో వేసుకోరు. మీరు అన్నట్టు కొన్ని సినిమాలలో కొందరు ఇంతే వేసుకుంటారు, కొందరు నిండుగా పట్టు చీర కట్టుకొని చేసేటోళ్ళు, సాయి పల్లవి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు హీరోయిన్. నాకు తెలియదు ఆ పల్లవిలు ఎవరు, నాకు తెలియదు కానీ నాకు తెలుసు. మొత్తానికి ఏంటంటే మనం చూస్తున్నది ఒకటి, దాంట్లో ఇది ఉందని చెబుతున్నది ఒకటి, కానీ మనకు తెలియకుండా అంతర్లీనంగా లోపలికి వెళ్తున్నటువంటి సారం ఏదైతే ఉందో అది మనకు చెడగొడుతుంది. కాబట్టి బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవులు సినిమాలు చూడరు. ఎందుకంటే బైబిల్లో లేనటువంటి మంచి సినిమాలు వెతుక్కోవాల్సిన అవసరం మాకేం లేదు. ఒకవేళ మీరు సినిమా చూస్తున్నారంటే మీరు అన్నది బాగుంది. నేను ఇది ఒక లైన్ తీసుకుందాం మనం. బైబిల్లో బయట సినిమాలలో దొరికేంత దౌర్భాగ్యం మాకు లేదు అని మీరు అంటున్నారు కదా. సరే, అంటే సినిమాలు చూడడం పక్కన పెడితే చాలా మంది ట్రూ క్రిస్టియన్స్ సినిమాలో యాక్టింగ్ చేస్తున్నారు. కొందరు యాక్టర్స్లు నేను గమనిస్తున్నాను. మీరు ప్రారంభం నుంచి 2 పరస్పర విరుద్ధమైన వాక్యాలు చెబుతున్నారు. ట్రూ క్రిస్టియన్స్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ట్రూ క్రిస్టియన్స్ అన్నప్పుడు సినిమాకి ఆపోజిట్ అని ఇప్పుడే చెప్పాను. ట్రూ క్రిస్టియన్ అన్నారు, మరలా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. నేను చెప్తా, అక్కడికే వస్తున్నా. కమింగ్ టు ద పాయింట్. ఆయన చాలా మంచోడు, నేను బార్ లో కనిపించారు తాగుతూ అన్నట్టుంది. లేదు, అంటే సినిమాలు బార్తో సమానం కాదు, సినిమాలు బార్తో సమానం. దానికంటే దరిద్రం అని చెప్తున్నా. కాదు, దానికంటే దరిద్రం తాగితే సాయంకాలానికి మత్తు దిగిపోతుంది. చెప్తా, బార్లన్నీ ఒకేలాగా ఉంటాయి, ఒకే మత్తును ఒకే రకరకాల బ్రాండ్ల తోటి మందును ప్రొడ్యూస్ చేస్తాయి. బట్ సినిమాలన్నీ ఒకే రకంగా చెడుని ఎప్పుడు బట్టలైపు అమ్మాయిలు చూపెట్టట్టు ఏముండే, అందులో కొంచెం మంచి ఒకవేళ అందులో మంచి ఉంటే మీకు అది సరిపోతుంది. ఎందుకంటే మీ దగ్గర బైబిల్ లేదు కాబట్టి ఆ మంచిని మీరు తీసుకోవచ్చు. బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు దీన్ని దాటి దాన్ని నేను చెప్పాలనుకున్న పాయింట్ వేరు. అసలు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీరు ఎవరైతే ఒక క్రిస్టియన్ ఉన్నాడు, ఒక బైబుల్ ను చదివే క్రిస్టియను, యేసుక్రీస్తును దైవంగా మొక్కే ఒక క్రిస్టియను, ఆయనకు నటన అంటే ఇష్టం, యాక్టింగ్ చేయడం ఇష్టం. ఆయనే సినిమాలో అవకాశం వచ్చి సినిమాల్లోకి వెళ్ళాడు, నటిస్తున్నారు. కొందరు సింగర్స్ గా ఉన్నారు, కొందరు యాక్టర్స్ గా ఉన్నారు, కొందరు యాక్టరెస్ గా ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ పొట్ట కూటి కోసం పని చేసుకుంటారు. బైబుల్ చదివినంత మాత్రమే డబ్బులు రావు. మీరు అన్నట్టు జీవితంలో పిల్లడికి ఒక మంచి నేర్పాలంటే వాడిని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయించాలి. వాడికి బట్టలకు, చెప్పులకు, కట్టుకున్న భార్యకు, కనిపించిన తల్లిదండ్రులకు సాయం చేయాలంటే ఆర్థికంగా బలపడాలి. అప్పుడు వాడికి ఏదో ఒకటి కావాలి. వాడు ఎంచుకున్న ఫీల్డ్ సినిమా. ఇప్పుడు ఆ వ్యక్తి తప్పు చేస్తున్నట్ట, మంచి చేస్తున్నట్ట? నేను అడుగుతున్నా. పాపం చేస్తున్నట్టు, మహాపాపం చేస్తున్నట్టు. పాపం చేస్తున్నట్టు ఎందుకు అంటే నటన అనేది బైబిల్లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బైబిల్లో ఉన్నదే చేయాలి, ఇంకా అంతే. దాటి ప్రారంభంలో మీకు ఏం చెప్పాను, 613 గీతల మధ్య జీవితం అనే ఆట ఆడాలి. దేవుడు గీసినటువంటి గీతలు అవి 613 అని చెప్పాను కదా. బైబిల్ ఇప్పుడు మన భారతదేశం ఎలా రన్ అవుతుంది? రాజ్యాంగం మీద కదా రన్ అవుతుంది. అవునా? రాజ్యాంగంలో లేనిది చేస్తే అది నేరం కదా. అలాగే ప్రతి క్రైస్తవుడికి రాజ్యాంగం బైబిల్, ప్రభు అయిన యేసుక్రీస్తు అని మాట. యేసు ప్రభు మాటను దాటిపోయినప్పుడు అది పాపం అవుతుంది. కాబట్టి బైబిల్లో ప్రవక్తలు కానీ, అపోస్తులు కానీ, యేసు ప్రభు కానీ, బైబిల్లో భక్తులు కానీ నటించలే ఎక్కడ.
దాని వేషధారితనం, లోపల ఒకటి బయట ఒకటి, అది వేషధారితనం. నటన అన్నది బైబిల్లో లేదు. యేసుప్రభు నమ్ముకున్నటువంటి, దేవుడు నమ్ముకున్నటువంటి ఏ వ్యక్తి కూడా నటించలే. మరి బైబిల్ పట్టుకొని నటించడం ఏంటి నా దగ్గరతాను? ఇక పొట్టకూడు అంటావు కదా, పొట్టకూటికి నటించాల్సిన అక్కర్లే. బోల్డ్ అని మార్గాలు ఉన్నాయి, బోల్డ్ అని మార్గాలు ఉన్నాయి. బైబిల్ ఎవరు నటించి పొట్టకూటిని సంపాదించుకోలే. సరే, అంటే ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఇక బైబిల్లో లేదు కనుక సినిమాలో నటించడం, నటన కూడా ఒక వేషధారణ తప్పే అంటారు. 100% పాపం అది. తప్పే అంటారు. బైబిల్లో ఇది ఉందా? బాగా చర్చ నడిచింది మీ కమ్యూనిటీలో కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పినందుకు ప్రసాదం తినొచ్చు అంటే అది చర్చ నడిచింది. మీరు బాగా ఖండించినట్టున్నారు దాన్ని. అవును. బైబిల్లో ఉందా ఈ విగ్రహాధారణ చేసింది తినొద్దని? ఉంది, బైబిల్లో ఉంది. అంటే ఒక విగ్రహానికి పెట్టి వేరే విగ్రహానికి ఏదైనా పెట్టి, విగ్రహాలకి దూరంగా ఉండండి, బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. విగ్రహారాధన యెహోవాకు హేయము అనేటువంటి బైబిల్ రాయబడింది. ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళ కింద ఉండే ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు, బైబిల్లో స్పష్టంగా రాయబడింది. విగ్రహారాధన వద్దు అన్న తర్వాత విగ్రహారాధన సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేన్ని కూడా చేయకూడదు అన్నది కామన్ సెన్స్. ఓకే, అలాంటి దాన్ని ప్రసాదం తినొచ్చు అనేటట్టుగా ఈ విజయ ప్రసాదం అనే వ్యక్తి మాట్లాడాడు కదా, అది తప్పని మేము ఖండించాం. తప్పని ఖండించారు. ఇప్పుడు మామూలుగా మీరు అంటే ఆ ప్రసాదం కింద లడ్డు, పులిహోర ఇలాంటివి వస్తుంటాయి జనరల్ గా తీసుకుంటే, ఏదో దద్దోజనం ఏదో వస్తుంది. అవును, సరే, అది ప్రసాదం కింద అట్లా చూసుకోవచ్చు. మీరు ఫుడ్ తింటారు కదా డైలీ? తింటాం కదా. ఈ ఫుడ్ సిస్టమ్ చెప్తారా నాకు? మీరేం తింటారో నేను అలాగే తింటాను. అంటే ఒక్కొక్కరు మీరు అంటే నాకంటే ఫిజిక్ ఎక్కువ మంచిగా ఉన్నారు కదా, మీరు డైట్ మెయింటైన్ చేస్తారా స్పెషల్ గా? ఏమీ లేదు. రైస్ తింటారా? తింటాను. మామూలుగా రైస్ ఎక్కడి నుంచి వస్తాయి మీకు? రైస్ బ్యాగ్ ఎక్కడి నుండి వస్తుంది? షాప్ నుంచి. షాప్ నుండి అంటే అక్కడ రైస్ డిపో నుంచి తెచ్చుకుంటాం. ఇండియాలో మేజర్ గా ఎక్కువ హిందూస్ ఉంటారు, రైతు మెజారిటీ యాజ్ పర్ కౌంట్, నిజంగా సర్వే ప్రకారం. అవును, హిందువులందరూ కూడా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు పండించిన పంటని దేవుడికి ప్రసాదించి మొక్కి, ఈ పంట అంతా నీదే, నాకు మంచి లాభం వచ్చేటట్టు చూడు తల్లి అని దుర్గమ్మకో ఎల్లమ్మకో పెట్టి అమ్మకానికి పోతారు, గిట్టుబాటు ధర కావాలని. అవును, అది విగ్రహాధారణ కదా. అవును, మరి అది మీ కడుపులోకి పోయినట్టే కదా. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దీనికి సమాధానం చెప్పండి. మీరు నేను అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రశ్న అడుగుతున్నారు తప్ప నాకు సమాధానం ఇవ్వట్లేదు. ప్రశ్నకు ప్రశ్న చేయడం నాకు తెలిసి సమాధానం కాదేమో. సమాధానం అర్థం కావడానికి ఫస్ట్ నేను సమాధానం చెప్పండి. ఇఫ్ ఐ కాంట్ అండర్స్టాండ్ మీరు అప్పుడు నన్ను ప్రశ్న అడగచ్చు. అంటే మీకు చిన్న విషయం చెప్తాను. మీరు నాకు ఒక అప్లికేషన్ పెట్టారు, నేను తిరిగి మీకు ఓటీపీ పంపిస్తాను. మీరు ఓటీపీ ఎంటర్ చేస్తే అప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తాను. ఇది అప్లికేషన్ ఓటీపీ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రాయాలి చెప్ప. మీరు అడిగే ప్రశ్న చాలా వ్యాలిడ్ క్వశ్చన్ కాబట్టి అంత సులభంగా సమాధానం కాకుండా కొంచెం స్ట్రాంగ్ గానే చెప్దామని నిర్ణయించుకున్న. అది విషయం. మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది, అందరికి అవసరం కూడా. ప్రత్యేకించి మా విజయ ప్రసాదం మాటలని ప్రసాదం తింటున్నటువంటి వ్యక్తులకి అవసరం కాబట్టి కొంచెం సాలిడ్ గా చెప్పడానికి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ లాజిక్ అన్నది ఆ వ్యక్తి వాడాడు కాబట్టి మీ తరఫున ఆ వ్యక్తికి చెప్పాలి. అందుకని కొంచెం సాలిడ్ గా చెప్తున్నాను. దానికి మీ దగ్గర నుంచి ఒక చిన్న నిర్ధారణ కావాలి నాకు. అదేంటంటే, మీరు గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో ఇలా తీర్థం పోస్తారు చేతిలో, ఇలా తాగి ఇలా అనుకుంటారు కదా. ఆ తీర్థాన్ని ఇలా కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి ఉపయోగిస్తారా? ఉపయోగించారు. ఇంత తీర్థం అంటే ఏంటి? దేవుడి దగ్గర ప్రసాదించి దేవుడికి సమర్పించి ఆ తర్వాత మనకి తీస్తే ఆ నీళ్ళే కదా. నీళ్ళే కదా. మీరు కాళ్ళు కడుక్కునే, చేతులు కడుక్కుండేది ఇవి కూడా నీళ్ళే కదా. నీళ్ళే. మరి దాన్ని తీర్థం అని ఎందుకన్నారు, దీన్ని నీళ్ళు ఎందుకని అన్నారు? నల్ల నుండి వస్తాయి, దేవుడి దగ్గర పెట్టినాం కనుక అది కదా. ప్రసాదం అని అన్నప్పుడు విగ్రహానికి సమర్పించింది, దేవుడు సమర్పించింది అనేది ప్రసాదం అంటాం. పేరు చెప్తుంది కదా. నేను తెచ్చుకున్న రైస్ బ్యాగ్ అన్నది గ్రాసరీ నుంచి తెచ్చుకున్నాను, షాప్ నుంచి తెచ్చుకున్నాను. దాని మీద ప్రసాదం అని రాసి కాదు నాకు అమ్మింది వాళ్ళు. దాని మీద ధాన్యం అని, వరి, అది బియ్యం అని వ్రాసి అమ్మారు నాకు. అది నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను. దాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి ఇలా కళ్ళెత్తుకొని తెచ్చుకున్నది కాదు అది. కాబట్టి ప్రసాదం అనే పేరులో ఏముందంటే అది ఇక్కడ అర్పించాము అని చెప్తుంది. అది నేను తెచ్చుకున్న రైస్ బ్యాగ్ ఏంటంటే కొన్ని లడ్డు అర్పించారు ప్రసాదం కాదు. అదే లడ్డుని బేకరీలో కొన్నప్పుడు నేను ఇలా కళ్ళెత్తుకొని తిన్నాను.
మామూలుగా తింటాను. మీకు తెలుసా అంటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, అలా కాదు నా ప్రశ్న మీరు అసలు అంటే డివేట్ అవుతున్నారు. దేవుడి దగ్గర ఇప్పుడు మనకు ఒక గుడి నుండి వచ్చే ప్రసాదము అంటే గుడి అంటే ఇప్పుడు యాదాద్రి టెంపుల్ ఉంది, అక్కడ నుండి మనం వెళ్ళి కొనుక్కునే లడ్డు పులిహోరను అది ప్రతిదీ దేవుడి దగ్గర పెట్టి పూజించారు. దేవుడికి పెట్టేది అలాగుంటది, భక్తులందరికీ పంపిణీ చేసేది దేవుడి కింద భక్తులకు ఇచ్చేది. అది అక్కడ ఉన్న అర్చకులు సంథింగ్ కొందరు వంట వాళ్ళు రెడీ చేసి అమ్ముతారు, అది ప్రసాదంగా అయినప్పుడు. ఇప్పుడు ఎవరైతే ఒక వరి పండించిన ఆయన అక్కడ కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు పెట్టి కుంకుమ పసం పెట్టి వరి కొంచెం కోసుకొని పోయి దేవతకు సమర్పించి నేను నీ బిడ్డని, ఈ పంట నీది, నా పంటకు మంచి ధర కావాలని మొక్కినప్పుడు అది దేవుడిదే అవుద్ది కదా. అది అట్లయినప్పుడు ఇది కాదా? ఈ చిన్న విషయం ఎందుకో బాగా అటు ఈ విజయప్రసాదం కానీ మీరు కానీ బాగా కనిపి